హాయ్ అండి, వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్. టుడే 5th ఫిబ్రవరి 2024. ఓకే, ప్రస్తుతం ప్రీ ఓపెన్ మార్కెట్ నడుస్తుందండి. 9:08 అయ్యింది. ఇప్పుడే మనకు ఓపెన్ అయ్యాయి. మనకు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయిందండి. చూద్దాము, మనం ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉంటే లైవ్లోనే మీకు అప్డేట్ చేస్తాను. బిఫోర్ దట్ మనము మన షార్ట్ వీడియోలో అప్డేట్ చేసిన విధంగా మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ కోసం. బట్ కుదరలేదండి, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. కాబట్టి ఇంకా మనకు 7 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. దీనిలో మనం ప్రీ మార్కెట్లో మనం ఏం తెలుసుకోవాలనుకున్నామో చూద్దాం. ఫస్ట్ చార్ట్ చూసినట్లయితే, చార్ట్లో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నిఫ్టీ చార్ట్ అండి, చూస్తున్నారు కదా. ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్. నిన్న మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యి మనకు అరౌండ్ 22,128 130 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఓకే, ఇది నిన్న చేసిందే మనకు ఆల్ టైమ్ హై అనమాట బిఫోర్ దట్. సో మనం ఫస్ట్ చూసినట్టే నిఫ్టీ ఫార్మింగ్ ఏ బుల్లిష్ ప్రైసింగ్ క్యాండిల్ అనమాట. అంటే నిఫ్టీ చేసిన దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసినట్లయితే నిఫ్టీ బుల్లిష్ క్యాండిలే చేసింది. నిన్న చేసిందే హై. మీరు గమనించినట్లయితే నిన్న ఏదైతే 22,130 ఉందో అదే ఆల్ టైమ్ హై. మీరు చూడండి, ఈ చార్ట్ క్లియర్గా కనబడుతుంది. సో దీన్ని బట్టి బుల్లిష్ క్యాండిలే అంటే మార్కెట్స్ బుల్లిష్గానే ఉండబోతున్నాయి అనేది నిఫ్టీ చెప్తుంది అనేది అర్థం అనమాట. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫార్మింగ్ ఏ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్. మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం 1 day సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయితే కనపడట్లేదు నాకు. బట్ ఒకవేళ నిన్న హైలో క్లోజ్ అయినట్టయితే బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయ్యేది. బట్ ఇది బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఇది రాంగ్, ఇది బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనమాట. ప్రీవియస్ డే గ్రీన్ క్యాండిల్ ని సర్పాస్ చేస్తూ క్లోజ్ అయింది కాబట్టి ఇది బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, మనం 5 minutes లోకి వెళ్ళిపోదాం ఏదో విధంగా. ఓకే, అది మీకు చెప్పాలనుకుంటున్నది. ఓవరాల్గా నిఫ్టీ అయితే బుల్లిష్గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం బేరిష్గా ఉంది. నిఫ్టీ మంత్లీ క్యాండిల్ ఈజ్ ఏ బేరిష్, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ ఈజ్ ఏ హరామి. ఓకే, మంత్లీ క్యాండిల్ చూద్దాం, మరి డిస్కస్ చేద్దాం. నిఫ్టీలోకి వెళ్తాము. 1 month క్యాండిల్, 1 month టైం ఫ్రేమ్ తీసుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే 1 month లో నిఫ్టీ బుల్లిష్గా ఉంది, అదే చెప్పారు. ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ మాత్రం హరామి, అంటే ఎటు సైడ్ లేదు. డోజీ క్యాండిల్, హరామి క్యాండిల్ అంటే డోజీ క్యాండిల్ అనమాట. డోజీ క్యాండిల్ అంటే విక్స్ ఎక్కువ ఉంటాయి కానీ క్యాండిల్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది. సో నిఫ్టీ చూసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం. దీని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ 21,500 ఈజ్ ఓన్లీ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీకి 21,500 వరకు మనకు ఆప్షన్ చైన్లో లేదు. కావాలంటే మీకోసం అని నేను కొన్ని స్క్రీన్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను, మీకు అది చూపిస్తాను. నిఫ్టీ ఓఏ అనాలిసిస్ చూసినట్లయితే ఇది వీక్లీ ఓఏ. ఇక్కడ మీకు సపోర్ట్, హైయెస్ట్ సపోర్ట్ వచ్చేసి 21,550 దగ్గర ఉంది. హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,000 దగ్గర ఉంది. మీరు గమనిస్తున్నారు కదా. ఒక్క నిమిషం, మీకు ఒక టేపిక్ పెన్ తీసుకొని మీకు ఇది చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, గ్రీన్ క్యాండిల్స్ ఉండేటివి సపోర్ట్ అనమాట. గ్రీన్ క్యాండిల్స్ అంటే పుట్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్, రెడ్ క్యాండిల్స్ వచ్చేసి కాల్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, ఆప్షన్ చైన్ అంటే ఏమి అనేది మనకు 1 or 2 days లో మన ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 3లో మనం ఆప్షన్ చైన్ గురించి తెలుసుకోబోతున్నాం. అక్కడ మీకు డీటెయిల్గా తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ట్రేడింగ్ మీద అవగాహన ఉంటే మాత్రం ఇది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండి ఉంటుంది ఓఏ అంటే ఏంటి అనేసి. ఓకే, పుట్ ఓఏ అంటే పుట్ ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది ప్రాబబుల్ సపోర్ట్ గా, కాల్ ఓఏ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది ప్రాబబుల్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చేసి 22,011 దగ్గర ఉంది. హైయెస్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి 21,550 దగ్గర ఉంది. సో నిఫ్టీ ఈ రెండింటి రేంజ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ 1 or 2 weeks లో. అది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో అలాగే మనము బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం.
బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 47,000 దగ్గర ఇమీడియట్ 47,000 దగ్గర హైయెస్ట్ కాల్ పోయేది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ హైయెస్ట్ పుట్ వచ్చేసి 45,000 దగ్గర ఉంది. సో మార్కెట్స్ ఇప్పుడు 46,000 దగ్గర ఉన్నాయి. సో మార్కెట్స్ 1000 పాయింట్స్ అప్ 1000 పాయింట్స్ బిలో ఈ రేంజ్ లో మార్కెట్లు ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్ లో. సో ఇది హైయెస్ట్ రేంజ్ కాబట్టి మనం ప్రాపర్ గా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఓవరాల్ గా దీన్ని బట్టి చూస్తున్నట్టయితే మార్కెట్స్ బేరిష్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. వెరాస్ నిఫ్టీ మనకు వేరే విధంగా ఉంది, మనం ఇందాక చూసాం కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము షార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు FIDI డేటా. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2 lakhs కాల్ ఆప్షన్స్ ని షార్ట్ చేశారు. అంటే వాళ్ళు మార్కెట్ బేరిష్ గానే ఉంటుంది, సైడ్ వేస్ అనే ఉంటుంది, కానీ అప్ ట్రెండ్ ఉండదు అనేది వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కాల్స్ ని ఇది చేశారు. ప్రో ట్రేడర్స్ ఆల్సో మనకు ట్రేడర్స్ 3 రకాలుగా విభజించడం జరిగింది. FIS అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ప్రో ట్రేడర్స్ అంటే హైయెస్ట్ మనకు ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 10 CR 5 CR కేటగరైజేషన్ బట్టి అంతకన్నా ఎక్కువ అమౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళని ప్రో ట్రేడర్స్ గా కన్సిడర్ చేస్తున్నారు. రిటైల్ ట్రేడర్స్ మాత్రం 4 lakhs లాంగ్ కాల్స్ ఉన్నారు. అంటే ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ కాల్స్ కొన్నారో వాటిని షార్ట్ చేసింది ప్రో ట్రేడర్స్ FIS అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మార్కెట్లు కింద పడతాయి అని చెప్పలేం కానీ పైకి అయితే పెరగవు అనేది క్లారిటీగా ఉంది. మీరు ఇది గమనించాలి. కిందకి పడతాయి అని చెప్పడం వేరే, పైకి పెరగవు అనేది చెప్పడం వేరే. మీకు ఆప్షన్ సెల్లర్స్కి అయితే వీటి మధ్య డిఫరెన్స్ చాలా భారీగా తెలుస్తుంది. దీన్ని చూసినట్టయితే రిటైలర్స్ 4 lakhs కాల్స్ లాంగ్ లో ఉన్నారు, వెరాజ్ FIS ప్రో ట్రేడర్స్ ఇద్దరు కలిపి ఆ 4 lakhs కాల్స్ ని షార్ట్ చేశారు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, రిటైలర్స్ మార్కెట్స్ ఇంకా పైకి వెళ్తేనే ఉన్నారు, కానీ FIS ప్రో ట్రేడర్స్ మాత్రం మార్కెట్స్ హాల్ట్ లేదా డౌన్ అయితేనే ఉన్నారు. సో దీనివల్ల మీకు ఏమర్థం అవుతుందంటే మార్కెట్స్ అప్ ట్రెండ్ పోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, FI ఫ్యూచర్స్ డేటా. ఫ్యూచర్స్ లో కూడా 90K షార్ట్ చేశారు, క్లయింట్ లాంగ్ చేశారు. అలాగే FI స్టాక్ డేటా. FIS అయితే స్టాక్స్ కొన్నారు, కానీ అది ఇండిసెస్ స్టాక్స్ లో అయి ఉండకపోవచ్చు. దట్స్ వై వాళ్ళు కాల్స్ ని షార్ట్ చేశారు, ఫ్యూచర్స్ ని కూడా షార్ట్ చేశారు. సో ఓవరాల్ గా ఈ రోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మనం తెలుసుకోబోతుంది ఏమంటే మార్కెట్స్ అప్ ట్రెండ్ ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు, డౌన్ ట్రెండ్ ఆర్ సైడ్ వైస్ ప్లాన్ చేయడం వుడ్ బి ద బెటర్. ఓకే, ఇప్పుడే 9:15 అయ్యింది, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ చార్ట్ నుంచి 5 minutes కి వస్తున్నాను. సో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, బేరిష్ క్యాండిల్ రన్ అవుతుంది. మన చార్ట్స్ ప్రకారము మనకి ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. 45,500 దగ్గర, 45,280 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి. లెట్స్ సి. కానీ ఇమీడియట్ గా నిన్నటి లో బ్రేక్ చేసింది, క్లోజ్ అయితే మాత్రం మనం డౌన్ ట్రెండ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ కూడా ట్రైంగ్ టు ఫిల్ ద గ్యాప్ అన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఒక నిమిషం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాబబుల్ టార్గెట్ ఫర్ నిఫ్టీ ఈస్ 700, 21,700 వరకు మార్కెట్స్ పడే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ. కానీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, మీరు చార్ట్స్ చూస్తూ ఉండండి, నేను మ్యూట్ చేస్తాను. అవసరమైన దగ్గర నేను వాయిస్ ఆన్ చేసి మీకు ఏమైనా కాల్స్ ఇచ్చేదంటే ఇస్తాను. ప్రస్తుతానికి పాజ్ చేస్తున్నాను. ఓకే, వాయిస్ పాజ్ చేస్తున్నాను.